వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ 84వ కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన. వారి యొక్క ఆశను ఈ వచనములో తెలియపరుస్తున్నారు. వారికి ఉన్న ఆశ ఏమిటి అని అడిగితే, యెహోవా మందిర ఆవరణములను చూడాలి, జీవము గల దేవుని దర్శించాలి. ఇది వారి యొక్క ఆశ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు మన యొక్క ఆశ, మన కోరిక ఏమై ఉండాలి అని అడిగితే, దేవుని దర్శించాలి, దేవుని పాదాల దగ్గరకు వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలనే ఆశను మనం కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, ఆ జీవము గల దేవునిని దర్శించాలనే కోరికను మనం కలిగినప్పుడు, ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనలను కూడా దర్శిస్తాడు. ఆయన మనలను దర్శించినప్పుడు మన అవసరతలు తీర్చబడతాయి, మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మన దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. అయితే మనము ప్రభువుని దర్శించాలి అని అంటే ఎలా ఉండి ప్రభువుని దర్శించాలో ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనములో భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చేసేదను. ఒక వ్యక్తి దేవుణ్ణి దర్శించాలి అని అంటే, దేవుణ్ణి చూడాలి అని అంటే, ఆ వ్యక్తి నీతి కలిగిన వాడిగా ఉండాలి. ఎవరు నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరు నీతిని అనుసరిస్తారో వారే ప్రభువుని దర్శించగలుగుతారు. ఒక వ్యక్తి దేవుణ్ణి చూడాలి అని అంటే నీతిమంతుడై ఉండాలి. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పారు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని. నిజమే, ఈ భూలోకంలో నీతిమంతులు లేరు. అయితే ఎవరైతే ప్రభుని నమ్ముతారో, మార్పు చెందుతారో, మారు మనసు పొందుతారో, క్రీస్తు రక్తములో కడుగబడతారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వారే నీతిమంతులు. క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది. దేవుని వాక్యము మనలను నీతిమంతులుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు దేవుణ్ణి దర్శిస్తారు. ఎవరు నీతిని అనుసరిస్తారో వారిని దేవుడు కూడా దర్శిస్తారు. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూమంతా చెడిపోయింది. అయితే చెడిపోయిన ప్రజల మధ్యలో నీతిని అనుసరిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే నోవహు. దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని అని ప్రభు చెప్పారు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా నీతిమంతులుగా ఉండి నీతిని అనుసరించుచు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనం దర్శించగలుగుతాం. దేవుడు మనలను దర్శిస్తాడు. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసెదరు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ముఖ దర్శనం చేయాలి అని అంటే యథార్థవంతులుగా జీవించాలి. ఎవరు యథార్థవంతులుగా ఉంటారో వారే దేవుణ్ణి దర్శించగలుగుతారు. కీర్తనాకారుడైన దావీదు గారిని గురించి ఒక అన్యరాజు చెప్తాడు, అయ్యా దావీదు, నీవు యథార్థవంతుడివి అని అన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంది, కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నిజముగా యథార్థపరుడవై ఉన్నావు అని అన్నాడు. ఫిలిస్తీన్ల దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆకీషు అనేటటువంటి రాజు దావీదును గురించి సాక్ష్యం చెప్తున్నాడు, నిజముగా నువ్వు యథార్థపరుడివి. యథార్థవంతుడు కనుకనే దావీదు దేవుణ్ణి దర్శించగలిగాడు. దేవుడు కూడా దావీదును దర్శించడానికి, దావీదును కనుగొనడానికి, దావీదును ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటి నేను అడిగితే దావీదు యథార్థవంతుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అడిగితే యథార్థవంతుడిగా ఉండాలి. యోబును గురించి వాక్యం చెప్తుంది, యోబు యథార్థవంతుడు అని. యోసేపును గురించి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యథార్థవంతుడు అని. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు యథార్థవంతులుగా జీవించుట ద్వారా వారు దేవుని దర్శించగలిగారు. ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించారు. దేవుడు కూడా వారిని దర్శించి వారి అవసరతలను తీర్చారు. మరి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆయనను సేవించినప్పుడు ఆయనను దర్శించగలుగుతాం. ఈ పునరుత్థాన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి రండి, ఆయనను సేవించండి, ఆయనను ఆరాధించండి. ఎందుకనగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో ఆరాధించేవారు దేవుని ముఖ దర్శనం చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవునిని సేవించుదాం, ఆరాధన చేద్దాం, ఆయన సన్నిధిలోనికి వెళదాం, ఆయన మందిర ఆవరణములను చూద్దాం, ఆయన పాదాల దగ్గర కనిపెడదాం, ప్రభు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరల వంచండి, కళ్ళు మూసుకోనండి. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం, నిన్ను మేము దర్శించాలి అని అంటే నీతిని అనుసరించాలి, యథార్థవంతులుగా ఉండాలి. ప్రభువా, నిన్ను ఆరాధించాలి, నిన్ను సేవించాలి. ప్రత్యేకమైన రీతిలో ప్రతి బిడ్డ, రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా నీ మందిరములో ఉండాలయ్యా. నిన్ను స్తుతించాలి ప్రభువా, నిన్ను ఆరాధించాలయ్యా, నీ నామాన్ని ఘనపరచాలి ప్రభువా. నిన్ను స్తుతించడానికి మరొక పునరుత్థాన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో అయా, అల్పులం, అభాగ్యులం, ఎన్నిక లేనటువంటి మేము నిన్ను ఆరాధించే కృప ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలను, దుఃఖ దినములను అయా మీరు సమాప్తం చేయండి అయ్యా. ప్రతి అవసరతలను మీరే తీర్చండి అయ్యా. కృపాక్షేమాలను గ్రహించండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా
అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను. ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును.